లిఫ్ట్లో కిందకి వెళ్ళాలి. అలానే బ్యాంగిల్స్ ఏ కలర్ చూద్దాం. బాగుంది తల్లి. బాబు అలా రావట్లేదు పిల్లలకి. ఇలా ఉంది. దీన్ని జీన్స్ పైన పేర్ చేయాలి. A to you, may God bless you. ఈరోజు ఫ్రైడే, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. పూజ అయితే అయిపోయింది. అమ్మవారికి పాల నైవేద్యంగా పెట్టుకున్నాను. రెడీ అయిపోయాను. నేను నా ఫ్రెండ్ ఇంట్లో హల్దీ కుంకుమకి వెళ్తున్నా. తను ఏదో లక్ష్మీ పూజ చేసుకుంటుందంటే ఈరోజు. డీటెయిల్స్ తెలియవు, అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. సో షార్ప్ 10 o'clockకి రమ్మని చెప్పారు. అందుకే ఫాస్ట్గా మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నా. మా వాళ్ళిద్దరికి ఈరోజు హాలిడే. మా వారికి లేబర్ డే హాలిడే అయితే పాపకి ఈరోజు బుద్ధ పూర్ణిమ హాలిడే. సో తను కూడా నాతో పాటు రావడానికి రెడీ అయిపోయింది. వాళ్ళ పిల్లలిద్దరూ తిను ఫ్రెండ్స్. క్రికెట్కి ఒకళ్ళు వస్తారు. స్కేటింగ్ ఇంతకు ముందు వచ్చేవాళ్ళు తను స్కేటింగ్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇంకా హాలిడే కానీ తను కూడా తీసుకెళ్తున్నాను. ఇంకా మేము రెడీ. ఇంక ఇప్పుడు బయలుదేరిపోవడమే. బ్లాగ్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు చాలా పనులు ఉన్నాయి కదా. రేపు పాప బర్త్డే. ఈరోజు షాపింగ్ కూడా వెళ్ళాలి. సో నాతో పాటు మీరు కూడా అన్ని ప్లేసెస్కి వచ్చేసి ఫుల్ ఎంగేజ్ అయిపోండి. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ టవర్ 2 minutesలో వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ రావడం, లిఫ్ట్లో కిందకి వెళ్ళాలి. ఓకే, ఎండ మాత్రం అదిరిపోతుంది. బయట చూపిస్తాను. ఇంకా లిఫ్ట్లోంచి బయటకు వస్తున్న ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. ఫుల్ చెమటలో హ్యూమిడిటీ అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇంకా పక్క టవర్ అని చెప్పాను కదా, 1 minute వచ్చేసాం మా అమ్మాయి చెప్పినట్టే. ఇంకా పూజ విషయానికి వచ్చేస్తే తను దశారాణి మాత పూజ అయితే చేసుకున్నారు. నేను ఇంతకుముందు వైభవ లక్ష్మి, సంతోషి మాత ఇలాంటి పూజలు చాలా చూశాను, కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏదో పర్టికులర్ సీజన్లోనే చేస్తారట. సో ఇలా 10 అమ్మవారి లాగా ఇలా ఒక టేబుల్ లాంటి దాని మీద డ్రా చేసింది. ఇంకా 10 మంది ముత్తైదులు కంపల్సరీ ఉండాలట, తను కాకుండా. అంటే తనతో కలిపి 11 members అనమాట. ఇంకా అలా అందరూ కలిసి మంచిగా పూజ అయితే చేసుకున్నాం. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగా అనిపించింది. పిల్లలు ఎవరు ఈ పూజలో లేరు. వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ ఇచ్చేసి ఫుల్ టాయ్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎంగేజ్ అయిపోయారు. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మీ ఫ్రెండ్ నిన్న వచ్చేసింది. హలో, అది ఫ్రేమ్ కదా చెప్పండి. వచ్చేసాం. ఫోటో కడతాం. అది ఫ్రేమ్లో తెలుస్తుంది కంప్లీట్గా. అది సాఫ్ట్గా ఉంది. హాయ్ గైస్. ఫుల్ ఎంజాయ్ చేసావు తల్లి. ఫ్రెండ్స్ అందరు వచ్చారు హ్యాపీగా. ఏమేమి ఉంటాయి? బ్యాంగిల్స్, రిటర్న్ గిఫ్ట్. ఇంటికి వెళ్ళాక చూపిద్దాం ఇందులో ఏమేమి ఉందో. ఇంకేసాను ఫుల్ బాగుంది. కింద 2 bedrooms. బెడ్రూమ్ కాదు, బేస్మెంట్ లాగా సీక్రెట్ కంపార్ట్మెంట్. అవును, వాళ్ళ బేస్మెంట్ లో 2 rooms ఉంటాయి. సీక్రెట్ కంపార్ట్మెంట్ సేమ్ కాదు, పార్ట్ ఆఫ్ ద హౌస్. ఐ విష్ we are home. గారు ఏం చేస్తున్నారు? బాగా నిద్రపోతుండండి వచ్చమ్మా మీ డాడీ. సో ఇందులో ఏముందో చూద్దామా. ఇదైతే బాక్స్లో ఏమున్నాయి? స్వీట్ ఉంది. అండ్ ఇది బిందీస్ అన్నీ ఇంకా ఆడవాళ్ళకి కావాల్సినవి. మనం తాంబూలంలో ఏవిస్తాం అలానే బ్యాంగిల్స్. ఏ కలర్ చూద్దాం. కర్చీఫ్, హ్యాండ్కి, నాకు పనికి మెహందీ కోన్. అండ్ ఇదైతే ఆల్టా, పారాణి ఆల్టా, సింధూర్. సో ఇవే రిటర్న్ గిఫ్ట్.
ఎక్కడికన్నా వెళ్ళొచ్చామంటే వాళ్ళు ఏమేమి ప్యాక్ చేసి ఇచ్చారు అని చూసుకోవడంలో ఉండే ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ కదా. ఇంకా పూజ ఎగ్జాక్ట్గా 1.5 hour అలా పట్టింది. ఈజీగా ఒక 2 hours అయిపోయిందిలేండి. 10 o'clock వెళ్ళాను కదా, నేను వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా రావడం బీన్స్ అయితే కట్ చేసేసి మంచిగా పచ్చి కొబ్బరి వేసి బీన్స్ ఫ్రై చేసి టొమాటో పప్పు అయితే చేశాను లంచ్కి. ఫ్రైడే ఎలాగో వెజ్ లంచ్ కాబట్టి ఇంకా హ్యాపీగా మేమైతే మా లంచ్ ఎంజాయ్ చేసేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. ఎక్కువసేపు కాదు, ఒక 1 hour అలా రిలాక్స్ అయ్యామన్నమాట. అంటే మార్నింగ్ నుంచి అక్కడికి వెళ్ళి వచ్చి కొంచెం టయర్డ్ అయిపోయాను కదా, ఇంకా ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాను. అక్కడ ప్రసాదంగా తను ఏమేమి పెట్టారంటే అసలు ఏమి సాల్ట్ లేకుండా తినాలట ఆ రోజు ఫుడ్ అంతా. తను వ్రతం చేస్తుంది కాబట్టి ఇంకా మాకు కూడా అలానే పూరి చప్పగా సాల్ట్ అలా ఏమి వేయకుండా పూరి, ఆలు కర్రీ, దహి ఇచ్చారు విత్ షుగర్తో పాటు. కావాలంటే దాంతో తినచ్చు. అండ్ హల్వా కూడా ఉంది, పూరి హల్వా కూడా తినచ్చు. అలా కొంచెం ఇంకా లైట్గా ప్రసాదంలా తినేసి వచ్చేసాం. అక్కడే తాంబూలంలో ఏమేమి ఇచ్చారనేది మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోయి మా అమ్మాయి బర్త్డే షాపింగ్కి అయితే వచ్చేసాం. ఈసారి డిఎల్ఎఫ్ మాల్కి కానీ లాజిక్స్ మాల్కి కానీ వెళ్ళలేదు. మా ఇంటి దగ్గరలో ఒక పెద్ద వెస్ట్ సైడ్ స్టోర్ అయితే పెట్టారు రీసెంట్గా, వెరీ రీసెంట్. అటు సైడ్ వెళ్ళినప్పుడు మొన్న మా అమ్మాయి చూసి ఈసారి నా బర్త్డే షాపింగ్ ఇక్కడే చేస్తానంది. సరే, మన ఇంటికి చాలా దగ్గర అనమాట ఇది, జస్ట్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకా మాకు కూడా ఈజీగా ఉంటుందని తీసుకొచ్చేసాం. పెద్ద స్టోర్ కాబట్టి కలెక్షన్ చాలా బాగుంది. ఇంకా ఫుట్వేర్ అయితే నాకు ఆల్మోస్ట్ అన్నీ నచ్చేసాయి. అసలు ఏం తీసుకోవాలో అర్థం కాక ఏం తీసుకోలేదు నేను. అంత కలెక్షన్ ఉంది అసలు. ఫ్లాట్స్ దగ్గర నుంచి హై హీల్స్ వరకు అన్నీ అసలు రెగ్యులర్ వేర్, ఎథనిక్ వేర్ మీదకి సెట్ అయ్యేలాగా మంచి పార్టీ వేర్, ఫుట్వేర్ అన్నీ ఉన్నాయి రకరకాలు. అండ్ ఇక్కడైతే మా అమ్మాయి సమ్మర్లో తన బర్త్డే కాబట్టి ఇది మంచి పీక్ సమ్మర్ అనే చెప్పాలి. ఎప్పుడు మంచిగా కంఫర్టబుల్ క్లోత్సే చూస్ చేసుకుంటుంది. చిన్నగా ఉన్నప్పుడైతే మంచి పార్టీ వేర్ ఫ్రాక్స్ అవి కావాలని గొడవ చేసేది. బట్ ఇప్పుడు ఒక 2-3 years నుంచి అనుకుంటా బాగా నాకు కంఫర్టబుల్ క్లోత్సే కావాలి, అంత గ్రాండ్గా వద్దు అని అంటుంది. కాబట్టి కాటన్లోనే మంచిగా కంఫర్ట్ బాగుండేలాగా తనకు నచ్చినవి తీసుకున్నాం. తనకు నచ్చినవి తీసుకోకుండా మనం ఫోర్స్ఫుల్గా మనకు నచ్చినవి తీసుకున్నా సరే అప్పటికి ఓకే అంటది. తర్వాత మాత్రం మనం ఎన్ని సందర్భాల్లో ఆ డ్రెస్ వేసుకోవడానికి పెట్టినా సరే దాన్ని పక్కన పెట్టేసి మిగతావన్నీ వేసుకుంటూ ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా బిల్లింగ్ దగ్గర అయితే ఈ పర్ఫ్యూమ్స్ అదిరిపోయినాయి అసలు. హలో అండి, మేము షాపింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. టైం అరౌండ్ 7:30 దాటింది. అక్కడ మీకు చూపించాను కదా ట్రై చేసినవి ఏమేమి తీసుకుందో, రేపు ఏమేమి వేసుకుందో అక్కడ చూద్దరు. అవి కాకుండా నేను ఫ్లిప్కార్ట్లో ఒక 2 టాప్స్ ఆర్డర్ చేశాను. నేను యూజువల్గా ఇలాంటి లాంగ్ టాప్స్ వేసుకుంటూ ఉంటాను కదా జీన్స్ మీద. అవి చూసి నాకు కావాలని అడుగుతుంది. బయట కొంచెం లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి కదా పిల్లలకి, ఈవెన్ ఆన్లైన్లో కూడా లిమిటెడే ఉన్నాయి. బట్ తన బర్త్డేకి అయితే తనని సర్ప్రైజ్ చేయాలని నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. అక్కడ దొరికాయి నాకు, లిమిటెడే ఉన్నాయి అక్కడ కూడా 1-2 ఆప్షన్స్. బట్ అందులో నాకు బాగా నచ్చాయి అండ్ రీజనబుల్ రేట్లో కూడా వచ్చాయి. సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని తీసుకున్నాను. చూపిస్తాను ఆ 2. ఇంక ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ పింక్ అండ్ ఎల్లో మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఎల్లో అనగా నేను ఫస్ట్ టెంప్ట్ అయిపోతా, ఎల్లోనే చూపిస్తా. బట్ ఈ రెండింటిలో మాత్రం పింకే చాలా బాగుంది. ఎల్లో రేట్ చెప్తే అసలు షాక్ అయిపోతారు తెలుసా. 350 రూపీస్కి వచ్చింది ఒక్కొక్కటి, అంతే. బయట అసలు ఈ రేటుకి బట్టలే రావట్లేదు పిల్లలకి. ఇలా ఉంది. దీన్ని జీన్స్తో అయినా పేర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది సరదా అనమాట, మమ్మీ ఎలా వేసుకుంటుందో అలా వేసుకోవాలని. హ్యాండ్స్కి ఇలా డిజైన్ వచ్చింది, సేమ్ అదే డిజైన్ ఇక్కడ చిన్న టాసిల్స్ లాగా ఒక 3 వచ్చాయి అంతే. షార్ట్ లెంత్ టాప్. నేను ఒక సైజు ఎక్స్ట్రానే తీసుకున్నాను, తనకి ఎప్పుడు తీసుకున్నట్టే. సో పర్ఫెక్ట్గా ఉంది, ట్రై చేసి చూసింది కూడా ఆల్రెడీ. నాకు కావాల్సిన టైంకి కరెక్ట్గా డెలివరీ కూడా అయింది విత్ రీజనబుల్ రేట్. ఐఎమ్ సో హ్యాపీ. ఇది మరీ కాస్త సింపుల్గా ఉంది. ఎప్పుడైనా క్యాజువల్గా బయటకు వెళ్తున్నప్పుడు అలా వేసుకోవచ్చు. సమ్మర్లో ఇంట్లో సాటర్డే అలా పూజ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో కూడా వేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే తనకి నేను వేసుకున్నప్పుడు నా అలాంటిది వేసుకోవాలి. అదే అంటారు ఆడపిల్లలు ఉంటే ఇంతేనేమో. టడా, పింక్ అసలు ఎంత బాగుందో. ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. లైక్ మెహందీ గ్రీన్ ఉంది, మెహందీ గ్రీన్ కన్నా ఇంకా డార్క్ గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్ కూడా ఉంది. బ్లాక్ కూడా చాలా బాగుంది. బట్ నేను పింక్కి ఎక్కువ టెంప్ట్ అయ్యాను. అసలు ఎంత బాగుందో. ఇదే తనకు ఎక్కువ నచ్చింది, ఎందుకంటే నా టాప్స్ ఎక్కువ ఇలానే ఉంటాయి కదా. సో ఇది రేపు వేసుకుంటాను అంటుంది. టెంపుల్కి వెళ్తున్నప్పుడు చూడాలి. బ్లూ జీన్స్ తీసుకున్నాను, దాంతో పేర్ చేసి వేయిస్తా.
సో రేట్స్ చెప్పాను కదా, రెండు నాకు 350 రూపీస్కి వచ్చాయి. నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. బట్ నేను ఆర్డర్ చేసిన రోజుకి ఈ రోజుకి 20 రూపీస్ రేట్ అయితే ఎక్స్ట్రా చూపిస్తుంది నాకు. మరి మీరు ఆర్డర్ చేసే టైంకి ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకైతే 350 రూపీస్కి వచ్చింది ఒక్కొక్కటి. టాప్స్ ఎలా ఉన్నాయనేది చెప్పండి. వెస్ట్ సైడ్లో ఏం షాపింగ్ చేసాం ఏంటి అనేది రేపు తను వేసుకున్నాక చూపిస్తాను. ఎలా ఉందో అప్పుడు కామెంట్ చేయండి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇంక ఇదైతే సాటర్డే మార్నింగ్. ఇక్కడ పాయసం రెడీ చేస్తున్నా పాప కోసం. తను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పాయసం తినిపించాలి కాబట్టి. అండ్ రైస్ పెట్టేశాను పులిహోర కోసం. లెమన్ రైస్ కావాలని అడిగింది. పూర్ణాలకు యాజ్ యూజువల్ పప్పు నానబెట్టాను. పూర్ణాలు కొంచెం ప్రశాంతంగా చేస్తాను లంచ్ టైం వరకు. ఇప్పుడైతే పాయసం, పులిహోర, గారెలు వేస్తా బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కూడా ఉంటుంది. ప్యారలల్గా అది కూడా రెడీ చేయాలి. ఈ పాయసం అయ్యేలోపు పిండి కలిపి పెట్టేసుకుంటే పిండి దీపాలకి అవి కూడా నానుతూ ఉంటాయి. వడపప్పుకి ఆల్రెడీ నానబెట్టేసా. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇంటి క్లీనింగ్ అదంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు పూజ కోసం రెడీ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి. చాలా పనులు ఉన్నాయి. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ పనులన్నీ ఫాస్ట్గా చేసుకుంటూ పాపలు వేస్తే మళ్ళీ తనకు నలుగు పెట్టి స్నానం కూడా చేయించాలి. క్రికెట్కి దగ్గరికి వెళ్తానని చెప్పింది. ఈరోజు క్రికెట్ క్లాస్కి అయితే వెళ్ళట్లేదు, కానీ పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడానికి వెళ్తానంది. సో అక్కడికైతే వాళ్ళ డాడీ తీసుకెళ్తారు. అవన్నీ రికార్డ్ చేస్తాను, చూపిస్తాను. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇక్కడైతే నేను కొత్త బట్టలకి పసుపు పెడుతున్నాను. మీలో ఎంతమందికి కొత్త బట్టలకి పసుపు పెట్టుకొని వేసుకునే అలవాటు ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే కంపల్సరీ ఫాలో అవుతాం. చిన్నదైనా పెద్దదైనా సరే, కొత్తది అంటే జస్ట్ అలా పసుపు పెట్టి వేసుకుంటాం. చాలామంది వాష్ చేసి కూడా వేసుకుంటారు కొత్త బట్టలు. మీరు ఏ కేటగిరీ అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ తన్ని రెడీ చేస్తే స్లోగా ఇంట్లో పాయసం తినిపించేసి కిందకి తీసుకెళ్ళచ్చు తన ఫ్రెండ్స్ దగ్గరికి. తనని రెడీ చేయడానికన్నా ముందే నేను పూజకు కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశాను. పాయసం రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ జస్ట్ అలా దీపారాధన చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెడితే తనకి పాయసం తినిపించవచ్చు కదా అని. తర్వాత ప్రశాంతంగా కూర్చొని పిండి దీపాలతో శనివారం వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకుంటానులేండి. ఇది ఫస్ట్ అలా బర్త్డే కదా, బర్త్డే రోజు ఫ్రెష్ అవ్వగానే అలా దీపారాధన చేస్తే బాగుంటుంది, అంత మంచి జరుగుతుందని అంతే. ఇంక ఇక్కడైతే మా అమ్మాయి ఫేవరెట్ బ్లెస్సింగ్స్ తీసుకునే టైం. విడిగా కూడా మధ్య మధ్యలో అడుగుతుంటుంది, మమ్మ డాడీ నన్ను బ్లెస్ చేయండి అని. ఇలా బ్లెస్ చేయించుకొని అక్షింతలు వేయించుకోవడం అంటే తనకి చాలా ఇష్టం. ఇంక ఎవ్రీ ఇయర్ నేను చెప్పినట్టే మా వాళ్ళందరినీ మేము యాజ్ యూజువల్ మిస్ అవుతాం. వాళ్ళందరూ కూడా ఉండి తన బర్త్డే రోజు బ్లెస్ చేస్తే బాగుండి అనిపిస్తుంది. వాళ్ళ తాతగారు కానీ, నాన్నమ్మ, చిన్నాన్న, అమ్మమ్మ అందరూ కూడా మాతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇలా దూరం అయిపోవడం, ఈ టైంలో హాలిడేస్ లేకపోవడం, ప్రతిసారి బర్త్డే టైంలో ప్లాన్ చేయలేకపోతున్నాం. సరే ఎనీవేస్ ఇంకా అలా సర్దుకుపోవడమే, చేయగలిగింది ఏం లేదు. ఇంకా అక్షింతలు అవన్నీ వేసేసి మంచిగా స్వీట్ తినిపించి విష్ చేసేసాం. Birthday to you, happy birthday to you, happy birthday dear Ritika, happy birthday to you, may God bless you, may God bless you. ఇంకా అలా వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేశాక పైకి అయితే వచ్చేసాం. ఇంకా ప్రశాంతంగా నేను అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాను కాబట్టి గోవిందుడి పూజ కూడా అయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ గోవిందుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. మా అమ్మాయి బర్త్డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తా. అన్నీ తనకి ఇష్టమైనవే. టటా, పాయసం, నిమ్మకాయ పులిహోర అండ్ గారెలు. సో దీంతో బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాం. ఇంకా నెక్స్ట్ అయితే గుడికి వెళ్ళాలి. లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా టిఫిన్ తినేసి, ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ అవన్నీ ఉన్నాయి కదా, సో లేట్ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే
ఒక పూజ ఉంటేనే మామూలుగా లేట్ అయిపోద్ది. ఇంకొకటికి 2 పూజలు, హడావిడి, పొద్దున్నే వంటలు, వీటన్నిటితో కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా బయలుదేరి గుడి దగ్గరికి వచ్చేసాం. మా ఇంట్లో ఏ చిన్న స్పెషల్ అకేషన్ ఉన్నా సరే బాబావారికి షాల్ ఇచ్చి ఆయన దర్శనం చేసుకుంటేనే మా డే కంప్లీట్ అవుద్ది. అంటిల్ అన్లెస్ ఆ రోజు కుదరలేదు, ఇంకా గుడికి వెళ్ళకూడదు అనుకుంటే తప్ప మోస్ట్లీ మిస్ చేయం. ఇంక ఇక్కడ షాల్ సెలెక్షన్లో ఉన్నాం. మా అమ్మాయికి ఒకటి, మామూలుగా ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చడం. ఫైనల్గా తన బర్త్డే కాబట్టి తనకు నచ్చిన షాలే బాబా కోసం తీసుకున్నాను. అలాగే మా అమ్మాయికి కూడా ఏంటో ఎల్లో మీదకి వెళ్ళిపోద్ది ఫస్ట్. సో ఎల్లో కలర్ సెలెక్ట్ చేసింది. ఇంకా తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఆఫ్టర్నూన్ లంచ్లోకి పూర్ణాలతో పాటు మార్నింగ్ పులిహార అవన్నీ అయిపోయాయి కదా, వెజ్ పులావ్ చేయమంది. వెజ్ పులావ్ రైతా చేసి లంచ్లోకి పూర్ణాలు చేసేసాను. హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే ఎంత ఇష్టమో, బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్, ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేసుకొని చూసుకోవడం కూడా అంతే ఇష్టం మా అమ్మాయికి. ఏ పిల్లలకైనా అంతేలేండి, ఈవెన్ పెద్దవాళ్ళ మనకైనా అంతే. ఏదైనా గిఫ్ట్ వచ్చిందంటే దాన్ని వెంటనే ఓపెన్ చేసి చూసే వరకు మనశ్శాంతి ఉండదు. ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. సో తనకు బర్త్డేకి ఏమేం గిఫ్ట్స్ వచ్చాయనేది నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చూపిస్తాను. వీడియో ఇక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో తప్పకుండా హైప్ చేసి నన్ను మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా వాళ్ళ డాడీ 2-3 గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత ఈ గిఫ్ట్ అయితే సుచి పంపించింది. ఎవ్రీ ఇయర్ తన గిఫ్ట్ లేకుండా బర్త్డే ఇన్కంప్లీటే ఉంటుంది. యాక్చువల్గా ఇది అమెజాన్ నౌలో అప్పటికప్పుడు బుక్ చేసింది. తర్వాత ఇంకో స్పెషల్ గిఫ్ట్ కూడా పంపించిందిలేండి. అవన్నీ నేను చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో అండ్ షార్ట్స్లో డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు ఈ గిఫ్ట్స్ అన్నీ. ఇదైతే ఒక మంచి మ్యాజికల్ ల్యాంప్, పిల్లలకి వాళ్ళ రూమ్లో పెట్టుకుంటే మంచిగా స్టార్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి. నేను డీటెయిల్డ్గా వీడియో రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంది గిఫ్ట్. రిత్తుకి బాగా నచ్చింది సుచి. థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ ఈవినింగ్ తల్లి. మేమైతే రెడీ అయిపోయాం. మా అమ్మాయి ఈవినింగ్ డ్రెస్. సో ఎవ్రీ ఇయర్ 2 కేక్స్ కట్ చేసాం. మా అమ్మాయి ఒక్కటి కూడా చేయకుండా ఎలా. సో సింపుల్గా ఇంట్లోనే కేక్ కటింగ్ ప్లాన్ చేసాం. తనైతే వద్దంది కానీ మేమే ఫోర్స్ చేసాం. సో అది ఆల్రెడీ కేక్ కూడా చూపిస్తాను. కేక్ కటింగ్ చేసేసి ఇంకా బయలుదేరి మేమైతే డిన్నర్కి వెళ్ళిపోతాం. కొంతసేపు మాల్లో మొత్తానికి ఆ రెస్టారెంట్ క్యాన్సిల్ చేసేసింది. మొన్న చెప్పింది కదా మీతో, ఏదో ట్రైన్ రెస్టారెంట్ అని. దాన్ని వాళ్ళ డాడీ బుక్ చేస్తా అన్న తర్వాత క్యాన్సిల్ చేసేసింది. సో డిఎల్ఎఫ్కి వెళ్దాం ఉంది. మాల్లో కొంతసేపు ఎంజాయ్ చేసిన తర్వాత డిన్నర్ చేసి ఇంటికి వచ్చేస్తాం. అయితే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇది కేక్ అయితే ఇంక ఇక్కడైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతో వీడియో కాల్ మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇంకా కేక్ కటింగే.
ఇంకా మా ఇంట్లో వాళ్ళందరితో పాటు ఈ ఫస్ట్ కేక్ పీస్ అయితే మీకు కూడా. మా పాపని విష్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ తనతో ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో వీడియో లైవ్ అవుతుంది. తప్పకుండా చూడండి. తను మమ్మల్ని అడిగిన వాటిలో అయితే స్పెషల్ గిఫ్ట్ నేను ఈవినింగ్ కేక్ కటింగ్ టైంలో ఇవ్వాలని దాచిపెట్టేశాను. తనైతే ఇంకా రాలేదనుకొని మార్నింగ్ నుంచి అడుగుతుంది. అమెజాన్ డెలివరీ ఎప్పుడు వస్తుందని చెప్తున్నాం. సో చిన్నవన్నీ మార్నింగ్ టైంలో ఇచ్చేసి ఈ స్పెషల్ గిఫ్ట్ మాత్రం ఈవినింగ్ కోసం దాచిపెట్టాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ పిల్లలకు కూడా బుక్స్ చదివే హ్యాబిట్ ఉంటే డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానులేండి. ఇంకా అలా కేక్ కటింగ్, ఫ్యామిలీ టైం అన్నీ పూర్తి చేసుకొని అప్పటికే స్టార్ట్ అవుదామా అంటుంది. ఇంకా డైరెక్ట్ డిఎల్ఎఫ్ మాల్కి అయితే వచ్చేసాం. ముందు ఫన్ జోన్కి వెళ్దాం అంటదేమో అనుకున్నాను నేను. ఎందుకో మరి ఈసారి అది కూడా ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళ ఇంట్రెస్ట్లు చేంజ్ అయిపోతూ ఉంటాయి అని నేను విన్నాను. కానీ మా అమ్మాయి విషయంలో ఎవ్రీ ఇయర్ నేను చూస్తున్నాను డిఫరెంట్గా. అండ్ డైసో కానీ మినిసో కానీ వెళ్ళాలంది ఫస్ట్. వాళ్ళ డాడీ ఏదో ఒకటే అన్నారు. సరే డైసోకి వెళ్దామని డిసైడ్ చేసింది. ఇది అలవాటు చేసింది కూడా ఆయనే. ఇంకా తనకు అలా అలవాటు అయిపోయింది. సరే ఇంకేవో అక్కడ పెండింగ్ కొనుక్కోవాలంటుందిలే, అవి కూడా కొనిపెడితే సరిపోతుందని చిన్నవి అడుగుతుంది. తనేం పెద్దగా కాస్ట్లీ అడగదు. ఈ డైసో యాక్చువల్గా ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ మా వారే అలవాటు చేశారు తనకి. ఆఫీస్ పని మీద జపాన్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకురావడం. సో తనకు అవన్నీ అలవాటు అయిపోయాయి. కానీ అక్కడ మనకి చాలా రీజనబుల్ రేట్స్కి వస్తాయి. ఇక్కడ చాలా కాస్ట్లీ డైసో యాక్చువల్గా కంపేర్ చేస్తే. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటే చాలా రీజనబుల్ రేట్స్కి వస్తాయి. చాలా స్టేషనరీ తెస్తారు మా వారు పాప కోసం. అండ్ ఇవైతే చిన్న క్యాండిల్ హోల్డర్స్, టీ లైట్ క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్, ఇంకా రకరకాలు. వాటిని ఇంట్లో పెద్దగా వాడడం మా వారికి ఇష్టం ఉండదు. అందుకే నేను ఎక్కువ మెయింటైన్ చేయను. ఎప్పుడన్నా ఒకటి వెలిగిస్తేనే, ఎందుకు అవి చాలా హార్మ్ఫుల్, వెలిగించకూడదు అంటారు. అండ్ ఇలాంటి చోటికి వచ్చినప్పుడు ఈ కలెక్షన్ అంతా చూస్తుంటే అబ్బా అన్నీ కొనాలనిపిస్తుంది. అంతా చేసి ఇక్కడ ఏదో స్టేషనరీ తీసుకుందంతే. నేనైతే చూస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్ వీటి దగ్గరకు వచ్చాను. మా వాళ్ళు కూడా అటు ఇటు తిరిగి అక్కడికే వచ్చారు. ఏదో ఫోల్డర్ లాంటివి తీసుకుంది, కలర్ఫుల్ ఫోల్డర్ అని చెప్తున్నారు మా వారు. అండ్ ఇక్కడైతే ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. ఇవి కూడా ఏం రీజనబుల్ రేట్స్ లేవు, కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు. 250 అండ్ అబోవ్ ఉంది చిన్నవి కూడా. కాబట్టి జస్ట్ మనం చూసి ఎంజాయ్ చేసాం అంతే. ఇంట్లో ఉన్న వాడడానికి పెట్టడానికే మనకు సరిగ్గా ప్లేస్ లేదు. ఇంకా కొత్తవి కొంటాం ఎందుకు చెప్పండి. కాకపోతే బాగున్నాయని చూడడం, బాగున్నవన్నీ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను అంతే. మీరు ఎప్పుడన్నా డైసోకి వెళ్తే అక్కడ కొనుక్కోండి. మిస్టర్ డిఐవైలో కూడా బాగుంటాయి ఇవన్నీ. ఇంకా ఫైనల్గా అక్కడ బిల్ చేయించేసి ఈరోజు చైనీస్ తినాలంది. సరే ఫస్ట్ ఎంఎం చాని వచ్చాం. అసలు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే మినిమం 40-45 మినిట్స్ వెయిటింగ్ అంటున్నారు. వీకెండ్ కదా, అది కూడా సాటర్డే. యూజువల్గానే ఇక్కడ ఫ్రైడే, సాటర్డే రెస్టారెంట్స్ బాగా బిజీగా ఉంటాయి. సరే బర్త్డే రోజు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏం తింటానులే, ప్లస్ అక్కడ తనకు తినడం కూడా ఇష్టం లేదు. ఇంకా ఎంఎం చా తర్వాత తన నెక్స్ట్ ఫేవరెట్ గోలా సిజ్లర్స్, అక్కడికి కూడా వచ్చి ట్రై చేసాం. ఈవెన్ అక్కడ కూడా 1/2 అవర్ పైనే వెయిటింగ్ ఉంది. ఇంకా అయినా సరే అని వెయిట్ చేసి అక్కడికే వచ్చాం. డిన్నర్కి అయితే కూర్చున్నాం. అప్పటికే ఫుల్ ఆకలి వేసేస్తుంది.
మాక్టైల్తో స్టార్ట్ చేసి మంచి చిల్లీ పన్నీర్ సిజ్లర్తో అయితే మేము మా డిన్నర్ని ఎండ్ చేసాం. ఇక్కడ మా వారు ఆర్డర్ చేసిన మాక్టైల్ ఇది స్పైసీ గోవా, అసలు మామూలుగా లేదు టేస్ట్. అందరూ మస్ట్ ట్రై. సూప్ చాయిస్ అయితే నాదే, నా ఆల్ టైమ్ ఫేవరెట్ లెమన్ కొరియాండర్ సూప్. ఏది ఉన్నా సరే నేను ఫస్ట్ ఇది ఉందంటే ఆప్షన్లో ఇదే చూస్ చేసుకుంటాను. ఇంకా స్టార్టర్గా స్ప్రింగ్ రోల్స్, తర్వాత చెప్పానుగా సిజ్లర్లో చిల్లీ పన్నీర్ సిజ్లర్ విత్ నూడిల్స్ ఆర్డర్ చేసుకొని మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసాం. చాయిస్ అంతా తందే, ఎందుకంటే బర్త్డే గర్ల్ కాబట్టి. ఈవెన్ తన మాక్టైల్ కూడా చాలా బాగుంది, ఫ్రూట్ ప్యాషనేట్. ఇక్కడ మేము తినే స్పీడ్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఆకలి మీద ఉన్నాం అనేది. సో మా అమ్మాయి బర్త్డే అయితే ఇలా సింపుల్గా చాలా స్పెషల్గా జరిగింది. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వెన్స్డే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.